ఈ రోజు మార్కెట్ కి వద్దాను కాబట్టి మార్కెట్ కి వచ్చినాను. ఇట్లా జరుగుతుంది ఇక్కడ మార్కెట్. మనలాగా ఉండదు కానీ ఇట్లా ఉంటది అనమాట. వారానికి ఒకసారి మార్కెట్ ఉంటుంది. మిగతా 6 రోజులు ఆ మార్కెట్ లో ఉన్నవి తిని అలా ఉంటారు అనమాట. నేను యాక్చువల్ గా కాకరకాయ కోసం వచ్చినాను. ఎందుకంటే కాకరకాయ బాగుంటది. ఎందుకంటే ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటది. మామూలుగా అయితే వేరే వాళ్ళు నార్మల్ గా అయితే ఎవరు తినరు దాన్ని. కాకరకాయని చీచి అంటారు. నేను మాత్రం ఫ్రై చేసుకుని తింటాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, భలే ఉంటది. తర్వాత ఈ అమ్మమ్మ నాకు ప్రతి వారం వస్తాను కదా, అమ్మమ్మ నాకు తక్కువగా ఇస్తుంది. 10 రూపాయలకి అయితే 5 రూపాయలకి అలా ఇస్తుంది అనమాట. సో అమ్మమ్మ దగ్గరకు వచ్చేసి కాకరకాయ అలాగే టమాటాలు తీసుకున్న తర్వాత నేను వచ్చేస్తాను. ఇది ఒక షాప్ ఏదో ఉంది. ఇదేంటంటే మనకి గారెలు ఉంటాయి కదా, గారెలు లాంటివి ఇవి, కానీ గారెలు కాదు, చిన్న చిన్నవి బాల్స్ లాగా చేస్తారు. బడా అని అంటారు ఇక్కడ. అది బాగుంటది కాబట్టి అది తినేసి నేను ఎస్ఓకి వచ్చేసాను. ఎస్ఓకి రాగానే ఇంకా ఎస్పీఎం సార్ అలాగే పిఎస్ సార్ ఇద్దరు పనిచేస్తున్నారు హుటాహుటి. ఇంత సాయంత్రం టైం అయినా కానీ వాళ్ళిద్దరు పనిచేస్తానే ఉంటారు ఎప్పుడు చూసిన. తర్వాత ఎంఓ సార్ కూడా వచ్చారు. ఆయనకి తెలుగు నేర్పిస్తాను అనమాట. తెలుగు నేర్పించిన కింద వీడియో లింక్ పెడతాను, కింద చూడండి ఎవరైనా చూడకపోయి ఉంటారు. అలాగా ఎంఓ సార్ కి తెలుగు నేర్పించిన తర్వాత భండారి సార్ మన ఎస్పీఎం సార్ కి అలాగే పిఎస్ సార్ కి కాఫీ బ్రేక్ అయితే వచ్చింది. కాఫీ కాదు, చాయ్ తెప్పించుకున్నారు. చాయ్ బ్రేక్ అయితే చేసుకుంటున్నారు అందరూ. నేను చాయ్ తాగను కాబట్టి నేను తాగలేదు.